ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రిజిస్టర్డ్ ఆఫీస్ విజయవాడలో నూతన భవనంలో ప్రారంభించడానికి చాలా ఆనందంగా ఉంది. ఇవాళ క్రికెట్ డెవలప్మెంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒకచోట చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటారు, ఈక్విటబుల్ డెవలప్మెంట్ అని. రాష్ట్రం మొత్తం మీద గేమ్ సిద్ధం చేసే విధంగా మేము ఎపెక్స్ బాడీ ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్ అమరావతిలో భాగమైన ఈ విజయవాడలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్రం మొత్తానికి మధ్యలో ఉన్న ప్రాంతం. అదేవిధంగా విశాఖపట్నం స్టేడియంలో మేము గేమ్ డెవలప్మెంట్ ఆఫీస్ మొత్తం కూడా 2 ఆఫీసులు ఉండబోతున్నాయి. ఒకటి అమరావతిలో, ఒకటి విశాఖపట్నంలో గేమ్ డెవలప్మెంట్ ఆఫీసు, అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ విజయవాడలో. ఈ 2 ఆఫీసుల నుంచి కార్యక్రమాలు మొత్తం స్టేట్ మొత్తం నిర్వర్తించబడతాయి. విశాఖపట్నం మనం వచ్చిన సమయం కాడి నుంచి ఇప్పటికి స్టేడియం డెవలప్మెంట్లో మేము ఎపెక్స్ బాడీ ఛార్జ్ తీసుకున్న కాడి నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున అన్ని చోట్ల కూడా గేమ్ డెవలప్మెంట్కి కృషి చేస్తున్నాం. ముందుగా విశాఖపట్నం స్టేడియంని రెనోవేట్ చేయడం జరిగింది. విశాఖపట్నం స్టేడియంలో మీరు చూస్తే ఇవాళ చక్కటి డ్రెస్సింగ్ రూములతో, చక్కటి రెస్ట్ రూములతో, చక్కటి బాక్సులతో, అన్నిటికన్నా ముఖ్యంగా రేపు రెనోవేషన్లో పాత్రికేయ బాక్సెస్ కూడా రెనోవేట్ చేస్తున్నాం. ఒక నెల రోజుల దాంట్లో అది కూడా బాగవుతుంది. చివరిగా ఆ బీ గ్రౌండ్లో ఉన్న రెస్ట్ రూమ్స్ తయారు చేయడం కాడి నుంచి బీ గ్రౌండ్ని కూడా ఏ గ్రౌండ్కి సమానంగా తయారు చేయడం జరిగింది. వీటికి తోడు ఇవాళ విశాఖపట్నంలో ఉన్న స్టేడియంలో రేపు చైర్స్ కూడా మార్చి విశాఖపట్నం స్టేడియంకి అన్ని వసతులు కల్పించి, మనం చూస్తే గత సంవత్సర కాలం నుంచి మా సెక్రటరీ గారు సానా సతీష్ గారి సహకారంతో బీసీసీఐ నుంచి రాష్ట్రంలో ఎప్పుడూ రాని విధంగా గత 10 సంవత్సరాలు విశాఖపట్నానికి ఎన్ని మ్యాచ్లు వచ్చినాయో దానికి 2 మ్యాచ్లు ఈ సంవత్సర కాలంలో విశాఖపట్నానికి తీసుకురావడం జరిగింది. వీటికి తోడు ఉమెన్ వరల్డ్ కప్ ప్రిపరేషన్ మ్యాచెస్ కూడా 20 రోజులు విశాఖపట్నంలోనే జరిగినాయి. ఆ సమయంలో గౌరవ మంత్రి లోకేష్ గారు విశాఖపట్నం స్టేడియంకి వచ్చి ఇవాళ ఇండియన్ ఉమెన్ క్రికెటర్స్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. వాళ్ళ సాగర బాధలు తెలుసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా విశాఖపట్నంలో ఉమెన్ ఎంపవర్మెంట్ కింద మేము దాన్ని 2 గేట్లు లేడీ క్రికెటర్ల పేర్ల మీద పెట్టడం మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మేము పెట్టడం జరిగింది. వీటికి తోడు గౌరవ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము ఉమెన్ అకాడమీ త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. వీటన్నిటికీ తోడు వాళ్ళ మంగళగిరి స్టేడియంని చక్కటి స్పోర్ట్స్ సెంటర్గా ఆల్రెడీ టెండర్లు వేశాం. త్వరలో చక్కటి స్పోర్ట్స్ సెంటర్ కింద దాంట్లో కూడా స్టేడియంలో ఒక 50 రూములు వచ్చి మ్యాచ్లు విరివిరిగా జరిగే విధంగా, ఇప్పుడు మనం చూస్తే సీజన్లో 150 రోజులు మినిమంగా మ్యాచ్లు జరుగుతున్నాయి. మంగళగిరి స్టేడియం 150 రోజులు మ్యాచ్లు జరుగుతున్నాయి. మంగళగిరి స్టేడియంను రెనోవేట్ చేసి మంగళగిరి స్టేడియంను కూడా అందుబాటులో తీసుకురాబోతున్నాం అతి త్వరలో. ఒక 4-5 నెలల్లో రేపు జరగబోయే ఏపీఎల్ మ్యాచ్లు మంగళగిరిలో, మూలపాడులో, విశాఖపట్నంలో, అంతేకాకుండా కడపలో 4 చోట్ల కూడా ఏపీఎల్ మ్యాచ్లు రేపు పెట్టబోతున్నాం. ఇక మూలపాడు స్టేడియంకి వస్తే బెంగళూరులో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఏ విధంగా పెట్టిందో ఒక అకాడమీ ఫర్ క్రికెట్ మేము మూలపాడులో ప్రారంభించబోతున్నాం. మూలపాడు స్టేడియంలో అకాడమీ ఆఫ్ క్రికెట్లో దాదాపు ఒక 50 రూములు కొత్తగా వేసి అక్కడే ప్లేయర్లు ఉండి అక్కడే తర్ఫీదు పొందే విధంగా మేము స్టేడియంని డెవలప్ చేస్తున్నాం. అది కూడా టెండర్లు వేయడం జరిగింది. త్వరలో 5-6 నెలల్లో దానికి కూడా ప్రారంభం చేస్తాం. ఇక కడప స్టేడియంకి ఉన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు ఉన్నాయి. వాటిని కూడా మొదలు పెట్టడం జరిగింది. కడపలో వచ్చే మ్యాచ్ జరగాలంటే వచ్చే ఇబ్బంది రూమ్స్ లేవు. ఆ రూమ్స్కి కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఆల్రెడీ స్టేడియంలో 30 రూమ్లు ఉన్నాయి. మిగతా ఒక 50 నుంచి 70 రూమ్లు వచ్చే విధంగా తయారు చేయబోతున్నాం. అట్లా పలు ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో గేమ్ డెవలప్మెంట్ అభివృద్ధి చేయటమే కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా రూరల్ క్రికెట్, రూరల్ టాలెంట్ సర్చ్ అనే ఓ ప్రోగ్రాం పెట్టాం. ఆ రూరల్ టాలెంట్ సర్చ్ అనే ప్రోగ్రాంలో
మేమందరం కూడా ఇవాళ రూరల్లో ఉన్న క్రీడాకారులని ప్రతిభను వెలికి తీయాలని చెప్పి దాదాపు 82 రూరల్ నియోజకవర్గాలను ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నుకున్న రూరల్ నియోజకవర్గమే మా దగ్గర ఉన్న కోచ్లు కానీ, మా దగ్గర ఉన్న ఓల్డ్ ప్లేయర్లతో కానీ, మా దగ్గర ఉన్న వాళ్ళతో అక్కడికి వెళ్ళి ఆ నియోజకవర్గం మొత్తం 2 రోజులు క్యాంప్ పెట్టి మంచి చక్కటి బ్యాట్స్మెన్ను కానీ, చక్కటి బౌలర్లను కానీ, అన్నిటికన్నా చక్కటి ఫీల్డింగ్ ఉన్న వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళందరికీ ఒక కోచింగ్ క్యాంపులు సమ్మర్లో 3 నెలలు కోచింగ్ క్యాంపులు పెట్టి రూరల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి మేము కృషి చేస్తున్నాం. రూరల్ క్రికెట్ అని మేము అనుకుంటాం. మేమందరం కూడా రూరల్ అండ్ క్లీన్ క్రికెట్ అనే దాని మీద దృష్టి పెట్టాం. కాబట్టి రూరల్లో కూడా ఇటువంటి విధంగానే చేసి రూరల్లో ఉన్న అవకాశాలు లేని వారికి ఎంతోమందికి అవకాశాలు ఇద్దాం అనుకున్నాం. మేము ఏపీఎల్ దిగ్విజయంగా కండక్ట్ చేసాం. ఏపీఎల్ మేము చెప్పిన 10 మ్యాచ్ల్లో ఏపీఎల్ లేదు. ఏపీఎల్లో సుమారు దాదాపు 20 మ్యాచ్లు కండక్ట్ చేసాం విశాఖపట్నం స్టేడియంలో. ఏపీఎల్లో ఎంతోమంది పేద, అంతేకాకుండా చక్కటి క్రీడాకారులు ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చారు. ఈ సీజన్ చూస్తే వాటి వివరాలన్నీ కూడా సతీష్ గారు చెప్తారు. బ్రహ్మాండంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ సీజన్లో బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేసింది. ఒక విదేశీ కోచ్ని కూడా తీసుకొచ్చి పెట్టిన ట్రస్ట్ ఇదేదన్నా ఉంటుందే అది ఆంధ్ర క్రికెట్ అసోసియేషనే. తప్పకుండా రాబోయే కాలం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ని డెవలప్ చేసే ఉద్దేశంతోనే మేము ముందున్నామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొక్కసారి మాకు ఆంధ్ర క్రికెటే కాకుండా మిగతా క్రీడల్లో కూడా మేము సహాయం చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కడన్నా న్యాచురల్ కలామిటీస్ ఉన్నప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముందుంటుంది. గత విజయవాడ వరదల సమయంలో చూస్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున సీఎం రిలీఫ్ ఫండ్కి ₹1 కోటి ఇచ్చాం. వీటికి తోడు అంతర్జాతీయంగా బ్రహ్మాండంగా ఆడే క్రికెటర్లను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నితీష్ రెడ్డి గారిని కానీ, లేకపోతే మన ఈ మధ్య మనం చూసాం చాలా శ్రీచరణి కానీ చాలామంది మహిళా క్రికెటర్లను మనం సపోర్ట్ చేయడం జరిగింది. అన్నిటికన్నా ఇవాళ బ్లైండ్ క్రికెట్ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే మేము ఫైనాన్షియల్ సపోర్ట్ 15 లక్షలు ఇచ్చాం. వాళ్ళ టోర్నమెంట్కి కూడా బీసీసీఐ తరఫున ఆంధ్ర క్రికెట్ అసోసియేషనే మేము మనం టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన జరిగింది. మా అన్నిటికన్నా ఆనందకరమైన విషయం అయితే ఏంటంటే ఎక్కడైతే మహిళా క్రీడాకారులు విశాఖపట్నంలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారో, ఎక్కడైతే నారా లోకేష్ గారు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళని ఉత్తేజపరిచారో అదే మహిళా క్రికెట్ టీం ఇవాళ వరల్డ్ కప్ కూడా గెలవడం మాకు ఆనందకరమైన విషయం. తప్పకుండా 20 రోజులు వాళ్ళు విశాఖపట్నాన్ని వాడుకుంటాం, విశాఖపట్నంలో తర్ఫీదు పొందడం మేము చాలా గొప్ప విషయంగా ఫీల్ అవుతాం. అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. తప్పకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మేము రాబోయే కాలంలో రూరల్ క్రికెట్నే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ది క్రికెట్, ప్లేయర్లకి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త కోచ్లను తీసుకురావడం, కొత్త సపోర్ట్ స్టాఫ్ని తీసుకొచ్చే విధంగా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.